నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉంటే బాగుండును అనిపిస్తుంది. బహుశా నాకే కాదండి, మీకు కూడా అలానే అనిపిస్తూ ఉండొచ్చు. నిజానికి మనలాగానే మిగిలిన మనుషులందరికీ కూడా అనిపించడం వల్లనేమో మనం అనుకున్నట్లుగా విషయాలు జరగడం లేదు. ఒకరి ప్రయోజనాలకి మరొకరి ప్రయోజనాలకి మధ్య ఎప్పుడు ఏదో ఒక తగాదా ఉంటూనే ఉంటుంది. అందుకే అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటూ ఓ సినిమాలో ఘంటసాల వారు పాడుతూ ఉంటే మనసుకేదో ఓదార్పు దొరికినట్లు అనిపిస్తుంటుంది. సరే, కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ దేవికా రాణి గారు. సకలు రాసే సమస్యలకు చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పటిలాగే సఖీ మనకి లెటర్ రాశారు, చదవమంటారు? ఓకే. నా పేరు సత్య, మాది గుంటూరు. నాకు 17 ఏళ్ల అమ్మాయి ఉంది. 10వ తరగతి దాకా తన చదువులో ముందుండేది. తన ఫర్దర్ స్టడీస్ కోసం మంచి కాలేజ్లో కూడా జాయిన్ చేశాం. మా హస్బెండ్ పని వల్ల ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేషన్లోనే ఉంటారు. సో నా కాన్సన్ట్రేషన్ తనపైనే ఉండేది. ఎందుకంటే తను మాకు ఒకే ఒక పాప. పైగా మేము ఏం చేసినా అంతా తన గురించే. కానీ ఈ మధ్య తన చదువుపై శ్రద్ధ తగ్గించడం నేను గమనిస్తున్నాను. అన్ని అబద్ధాలు చెప్తుంది. తను పూర్తిగా పాకెట్ మనీ అని, కాలేజ్ బంక్ కొట్టడం అని, మొబైల్ ఫోన్స్ అని, ఇంటర్నెట్ అని ఎన్నో చెడు అలవాట్లకు అలవాటు పడిపోయింది. ఈ మధ్యనే ఇంటిని కూడా వదిలి బయటనే ఉంటుంది. ఇదేంటని ప్రశ్నిస్తే మా ఫ్రెండ్ దగ్గర ఉంటున్నానని చెప్తుంది. కానీ నాకు తెలిసిన నిజం ఏంటంటే తను ఒక అబ్బాయితో ఉంటుందని. మమ్మల్ని శత్రువులుగా చూస్తూ తన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అంటుంది. మరి సమస్యకి ఏం పరిష్కారం అంటారు? ఓకే, ఇక్కడ తను రాసిన దానిలో ఏంటంటే అడాలసెంట్ చైల్డ్ తో ఉన్నటువంటి ప్రాబ్లం. అది గర్ల్ అవడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఇలాంటి బిహేవియర్స్ అంటే వితండవాదం చేయడము, రెబెలియస్ నేచర్ అనేది అడాలసెంట్ ఏజ్ లోని కామన్ బిహేవియర్. ఎక్కువగా మగపిల్లలు బాగా గమనించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని ఈ ప్రవర్తనలు గమనించడం అనేది మనం ఏంటంటే బేసిక్ పేరెంటింగ్ ఇష్యూస్ మీద దృష్టి పెడితే వాళ్ళ ఫాదర్ రాసిన దాని ప్రకారం ఏంటంటే ఫాదర్ యూజువలీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం, అంటే సింగిల్ పేరెంట్ ఏమో టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఇక్కడ తను అబద్ధాలు చెప్పడం అంటే అకాడమికల్లీ బాగున్న పాప ఇప్పుడు ఇలా అవ్వడం అంటే ఖచ్చితంగా తను ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ తన మీద బాగా ఉంది. ఎస్పెషల్లీ పియర్ గ్రూప్ అంటే తను తిరిగేటువంటి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే క్రమేణా కొన్ని విషయాలు చెప్పడం మానేయడము. అండ్ ఆబ్వియస్లీ ప్లెజర్ సీకింగ్ బిహేవియర్స్ ఏ హ్యూమన్ బీయింగ్ కైనా అట్రాక్ట్ అవుతారు. అయితే ఏంటంటే కాషన్ చేయడం అనేది అవసరం. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనం ఖండించడం అనేటువంటిది మొదలవుతుందో పేరెంట్ లోని అండ్ డిక్టేటింగ్ థింగ్స్ టు ద చైల్డ్, అప్పుడు ఏమవుతుంది రెబెలియస్ నేచర్, ఇంకా వీళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయాలి అన్నటువంటి భావన పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ తను అంటే ఆ ఏజ్ క్రాస్ అయిపోయింది. ఎప్పుడో తను అనుకుంది ఇలాంటి విషయాలు చెప్తే నన్ను ఖండిస్తారు, సో వీటిని దాచిపెట్టాలి. సో అలా జర్నీ మొదలైంది. ఏమంటే క్రమేణా ప్లెజర్స్ అనే వాటికి అంతం అనేది లేదు. సో ఇప్పుడు సమస్య తీవ్రత ఎంత ఉందంటే తను ఇంటి నుండి వెళ్ళిపోవడం, మైనర్ బాలిక, అది కూడా ఎవరో అబ్బాయితో ఉండడం. ఆబ్వియస్లీ మన రిస్క్ ని ఇవాల్యుయేట్ చేయొచ్చు ఎంతవరకు దారి తీసింది ఇది అని. అండ్ ప్రీమెరిటల్ సెక్షువల్ ఖచ్చితంగా ఉంటాయి. నైట్స్ అంతా బయటే ఉంటుంది, ఫ్రెండ్స్ తో ఉంటుంది, అబద్ధాలు చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం తన టైం అంతా కూడా నెట్ గానీ ఫోన్ గానీ దీని మీద స్పెండ్ చేయడం. ఇవన్నీ ఏంటంటే కూటంగా వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అ బిహేవియర్ అడిక్షన్స్ అన్నమాట. అంటే వీటిని వీళ్ళు ఆపుకోలేకపోవడం. యూజువల్లీ అవ్వన దశలో ఏంటంటే గోల్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. సో ఆ గోల్ సెట్టింగ్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడము అండ్ దీని నుండి వాళ్ళు డీవియేట్ అయిపోవడం అనేది గమనించకపోవడం. పేరెంట్స్ లో ఏంటంటే ఇది ఒక వెరీ టెండర్ ఏజ్ అని కూడా అనొచ్చు. సో ఆ గమనించకపోవడం వల్ల ఇలాంటి వాటికి దారి తీయడం అది ఒక యూనో ఇండికేటర్ అనొచ్చు.
ఇంకొకటి ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, స్ట్రెయిన్ ఉందా, దాని గురించి వివరించలేదు. ఆబ్వియస్లీ పేరెంట్స్ అందరూ ఏంటంటే చాలా ఫోకస్ చైల్డ్ మీద ఉండడం వల్ల ఓవర్ ప్రొటెక్టివ్ అవుతారు, లేకపోతే అన్ని ఇంపోజ్ చేస్తారు, ఎప్పుడు క్వశ్చన్ చేయడము. సో గారాబం చేయడం కూడా ఏమవుతుందంటే పేరెంట్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడం పిల్లల్లో ఎక్కువగా మనం గమనిస్తాం. సో ఇది కూడా డేంజర్ సిగ్నలే అని అనొచ్చు. సో ఇది కూడా మనం గమనించాల్సింది ఈ ప్రస్తుత కేసులో. ఇవన్నీ ఏంటంటే మన విశ్లేషణకి యూజ్ అయ్యేటువంటి ఎందుకు ఇలా అయింది అని తెలుసుకోవడానికి ఇవన్నీ వర్తిస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తిను ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ అమ్మాయిని మాత్రం కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ తను ఎందుకు డీవియేట్ అయిపోయింది అన్నది తన ద్వారా తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది జనరల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనొచ్చు, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసే ఒక వ్యక్తి లావడానికి. కానీ తనకి స్పెసిఫిక్ కారణాలు ఏంటి, పేరెంట్స్ తో తన రిలేషన్షిప్ ఏంటి, ఎంతవరకు బాండ్ ఉంది, ఆ ఎఫినిటీ ఎంత ఉంది, సో ఎవరు ఆమెను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి తన గోల్స్ ఏంటివి, అంటే ఇవన్నీ థాట్ ప్రాసెస్ లో తన ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మనం కౌన్సిలింగ్, అంటే బేసికలీ వీ కాల్ ఇట్ as సైకోథెరపీ. దీనిలో ఏంటంటే అండర్లైన్ బిలీఫ్ సిస్టమ్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే తను ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు, అంటే వీళ్ళు లాంగ్ రన్ లో నా లైఫ్ ఎటు వెళ్తుంది అని తెలుసుకోలేకపోవడం, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అన్న దాని మీద ఫోకస్ ఉంటుంది. ఇంకోటి వీళ్ళని మూవీస్ కానీ ఇప్పుడు వచ్చేటువంటి మీడియాలోని చాలా విషయాలు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే ఈ రోజు లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే తను రాసినటువంటి లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్, బట్ దాని డెఫినేషన్ ఏంటి, దానికి తను పే చేసేటువంటి ప్రైజ్ ఏంటి, సపోజ్ మేబీ ఆ ఇమోషనల్ రిలేషన్షిప్ ఎవరితో అయితే ఏర్పరచుకుందో వాళ్ళు ఎంత సీరియస్ ఈ అమ్మాయి పరంగా, ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకున్న పిల్లలకన్నా ఏంటి తన ఫ్యూచర్, ఈ లైఫ్ ని తను ఎలా ఊహిస్తుంది, తన రిలేషన్షిప్ లో ఏంటి గోల్స్, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ థెరపీ సెషన్స్ ఏంటంటే తనని ఆ విధంగా ఆలోచింప చేయడానికి హెల్ప్ చేస్తాయి. మేడం మీరు చెప్పారు ఓవర్ ప్రొటెక్టివ్ అని చెప్పేసి, సో అదొక డేంజర్ ఇండికేటర్ అని చెప్పారు. సో ఎక్కువగా సీక్రెట్స్ దాయటం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. సో అన్ని కూడా షేర్ చేసుకుంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అంటారా? ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక ఎఫినిటీ అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లోని ఎన్ని సీక్రెట్స్ ఉంటే అంత డ్యామేజ్ చైల్డ్ కి ఎక్కువ. ఆబ్వియస్లీ ఎవరైనా పేరెంట్స్ ఏంటంటే అన్ని వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా చిల్డ్రన్ లోనే చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు ఏం కష్టపడినా కూడా అది యూనివర్సల్ ట్రూత్. సో దాని నుండి మనం దాన్ని డినై చేయలేము ఆ ఫ్యాక్ట్ ని. కాకపోతే ఏంటంటే ఏ విధంగా మనం అది తెలియచేస్తున్నాము అండ్ చైల్డ్ ఎలా స్వీకరిస్తున్నాడు అంటే అది గేజ్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వీళ్ళ ఆలోచనలు నా మీద ఇంపోజ్. ఎక్కువగా ఈ మధ్య కాలంలో మన యూత్ లో చూసే సమస్యలు ఏంటంటే అడాలసెంట్ ఏజ్ ఎస్పెషల్లీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళన్నీ మా మీద ఇంపోజ్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుండి వాళ్ళ డ్రీమ్ ఏంటంటే వీళ్ళ డ్రీమ్ అయినా కూడా ఆ చైల్డ్ డ్రీమ్ అయ్యే విధంగా ఎలా ట్యూన్ చేయగలుగుతున్నారు, అది ఇంపార్టెంట్. సో చైల్డ్ ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు నా మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది, ఈ రోజు నేను వల్నరబుల్, నేను ఒకసారి స్ట్రాంగ్ అయిపోతే నాది నేను చేసుకుంటాను. సో అలాంటి ఉద్దేశంతో పెరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అడాలసెంట్ ఏజ్ లో ఈ రెబెలియస్ నేచర్ కొద్దిగా ఎక్కువగా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ కి దారి తీస్తుంది. సో బీయింగ్ వెరీ ఓవర్ ప్రొటెక్టివ్ కూడా డేంజరే, అలానే లిబర్టీ, టూ మచ్ ఆఫ్ లిబర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ కూడా ఈక్వల్లీ డేంజరస్. సో ఏది కూడా ఏంటంటే సమపాలలో లేనప్పుడు దాని పర్యవసానం అంటే కాన్సిక్వెన్స్ విల్ బి నెగటివ్ ఓన్లీ. మరి యూత్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు పేరెంట్స్ సైడ్ నుంచి? సో ప్రస్తుతం నేను ఇచ్చే సలహా ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఖచ్చితంగా చైల్డ్ తో ఏంటంటే యూజువలీ ఇలాగ చేసినప్పుడు ఏంటంటే కఠినంగా ప్రవర్తించడం, చిల్డ్రన్ పరంగా పేరెంట్స్ తిట్టడము, అబ్యూస్ చేయడము ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ఉక్రోషంలో వెళ్ళిపోవడం, ఇంకా వాళ్ళు సెల్ఫ్ హార్మ్ బిహేవియర్
కి వాళ్ళు మొక్కు చూపెట్టడం, ఇవన్నీ కూడా డేంజర్ సిగ్నల్స్. సో ఏంటంటే ఇలాంటప్పుడు ఇంకా పేషెంట్లీ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ మధ్య కూడా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నా దాని ఎఫెక్ట్ అనేది చైల్డ్ మీద ఉంటుంది. సో అది ఏమైనా ఉంటే మాత్రం దాన్ని రిజాల్వ్ చేసుకోవడం పేరెంట్స్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్య కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకటే మెసేజ్ చైల్డ్ కి ఇచ్చే విధంగా ఉండాలి. సో అలా చేయగలిగితే ఏంటంటే ఇలాంటి సమస్యలు ఫస్ట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఒక టెక్నిక్స్ రెడీగా ఉండొచ్చు. ఏంటంటే ఓకే ఇలా జరిగితే ఏం చేయొచ్చు అనే దానికి సంసిద్ధంగా ఉండే అవకాశం కూడా పేరెంట్స్ కి ఉంటుంది. సో డెఫినెట్లీ మానసిక నిపుణుల దగ్గర తీసుకువెళ్ళడము అండ్ తనకి కౌన్సిలింగ్ చేయించడం అనేది ప్రప్రథమంగా చేయాల్సినటువంటి విషయం. మేడం, ఈ సఖీ రాసే సమస్యకి మంచి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదా సఖులు, ఇది నాటి మన మాట మంత్రం కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. మనం ఆశించింది ఒకటైతే చాలా సార్లు మనకి వేరొకటి దొరుకుతుంది. మన కలలు ఊహలు తారుమారవుతుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ధైర్యంగా స్థిరంగా ఉండడం, ఆ పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి అలా ఉండడం సాధ్యం కాదు. ఎదురుగా గోడ ఉంది, అలా నేరుగా నడవకు అని ఎవరైనా సలహా ఇస్తే, లేదు నేను నా నడక తీరు మార్చుకోను అంటే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన పనే లేదు. ఒక్కోసారి తల వంచుకొని తప్పుకొని పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తల వంచటమే తెలివిగా మసులుకోవడం. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో సాటిన్ రిబ్బన్ తో గాజులు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించడానికి మనతో ఉన్నారు లక్ష్మి గారు. ముందుగా అన్ని పరిచయం చేసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా, సాటిన్ రిబ్బన్ తో బ్యాంగిల్స్ తయారు చేయడం కదా? అవునమ్మా. సో మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి? సీజర్స్, బ్యాంగిల్స్, సాటిన్ రిబ్బన్, చమ్కీలు, గ్లూ, గ్లిట్టర్. ఓకే అమ్మా, ముందుగా ఏం చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా మనం గాజులు, చిట్లు పైన, కలర్ పైన అవి తీసి పారేస్తుంటాం. అవును. వాటిని కూడా కొత్తగా తయారు చేస్తే ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా. ఓకే. ఇప్పుడు మామూలుగా 4 గాజులు తీసుకున్నామా, నేను 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, 8. మనకు ఎంత వెడల్పు కావాలంటే ఒక గాజుతోనే కావాలనుకున్నప్పుడు, పెద్ద వెడల్పుగా చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ గాజులు. చాలా మంది ఏంటంటే ఒకటే బ్యాంగిల్ పెద్దగా వేసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు మనం ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకొని కలర్ పైన, చిట్లు పైన మనం కొత్త గాజులుగా తయారు చేసుకోవచ్చు. కొత్త రకంగా ఉంటుంది అనమాట. ఓకే. ఒక్కొక్క దానికి మనము గ్లూ రాసుకోవాలి. ఓకే. అంటే మనం జాయింట్ చేయాలి కదా. ఓకే, అంటే మళ్ళీ అవి విడిపోకుండా జాయింట్ చేసి కొంచెం ఆరేదాకా వెంటనే చేయకూడదమ్మా. ఇది ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుందమ్మా. సరే, ఆల్రెడీ నేను అంటించి తీసుకొచ్చాను. తయారు చేసి తీసుకొచ్చారా? అవునండి. ఓకే. ఇది కొంచెం ఆరాలి, మనం కొద్దిగా చూపిస్తున్నాను. ఇలా చుట్టుకోవాలమ్మా. ఓకే. బ్యాంగిల్ మొత్తాన్ని కవర్ అయ్యేలాగా కొంచెం గ్లూ రాసుకుంటూ, అంటే ఊడిపోకుండా. ఇది ఇప్పుడైతే కదిలిపోతుందమ్మా, పచ్చిగా ఉంది కాబట్టి కదిలిపోతుంది. ఓకే. ఇలా చుట్టుకోవాలి దగ్గరగా, ఇలా దగ్గరగా చుట్టుకోవాలమ్మా. ఇప్పుడు ఈ సాటిన్ రిబ్బన్ మన ఇష్టం కదమ్మా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇంకా వెడల్పు కూడా దొరుకుతుందమ్మా. ఓకే. వెడల్పు అయితే ఇంకా తక్కువ చుట్లు పడతాయి అన్నమాట. ఓకే. ఇలా నేను ఆల్రెడీ చుట్టు తీసుకొచ్చాను. ఓకే. మీరు ఆల్రెడీ చుట్టు తీసుకొచ్చారు ఇది? అవునండి. ఓకేమ్మా. ఇప్పుడు దీనికి గ్లిట్టర్ పెట్టుకోవాలి. అంటే చమ్కీగా మెరుస్తూ ఉండాలి కదా. అందుకని మనం ఫస్ట్ మన ఇష్టం, డిజైన్ ఏ విధంగానైనా వేసుకోవచ్చు. అంటే ఇది ఈ విధంగానే వేసుకోవాలని ఏం లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకే. మన క్రియేటివిటీ అన్నమాట. సో మనం గ్లిటర్ మన ఇష్టం అండి, మనం ఎలా అన్నా వేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే పార్టీ వేర్ ఎక్కువ నైట్ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ ఫస్ట్ మనం చూడగానే తెలిసేది చేతులకి గాజులే కదా. సో గ్లిటర్ ఉండేసరికి ఏంటంటే ఇంకొంచెం బాగా అనిపిస్తుంటాయి.
మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసారా? ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలమ్మా. తర్వాత ఏం చేయాలంటే మన ఇష్టం చమ్కీలు కలర్ఫుల్ ఏదైనా సరే కలర్ పెట్టుకోవచ్చు, లేదా ఒకటే బాగుంటుంది అనుకుంటే ఒకటేనే అంటించుకోవచ్చు. దీనివల్ల అదనంగా మంచి అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో లక్ష్మి గారు మంచిగా సాటిన్ రిబ్బన్తో చుట్టిన తర్వాత గ్లిటర్ మన ఇష్టం ఉంది, మనం గ్లిటర్ మీరు ఏ డిజైన్లో కావాలంటే అలా డిజైన్ వేసుకోవచ్చు. దాని తర్వాత అలా చాలా మంది ఏంటంటే అలా ప్లెయిన్గా వేసుకోవడానికి ఇష్టపడతారు. లేదు ఇంకొంచెం ఎక్కువగా బాగుండాలి అంటే మొత్తం పార్టీ వేర్కి అలా కనబడాలంటే కనుక మనం చక్క దాని మీద చమ్కీస్ మీ ఇష్టం ఎనీ కలర్, మీ డ్రెస్కి మ్యాచ్ అయిన కలర్ కానీ లేకపోతే వైట్ దొరుకుతుంది కదా, వైట్ అయినా సరే పెట్టుకోవచ్చు కదమ్మా. ఫుల్గా మన ఇష్టం ఎన్ని గాజులైనా సరే. ఇది రెడీ అయిపోయిందండి. అవునండి, ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చానమ్మా. ఇలాంటివి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇదిగమ్మా తయారు చేసిన. సో కొంచెం పెద్ద బ్యాంగిల్స్ తయారు చేశారు కదా. అవును, ఒకటే కావాలనుకున్న వాళ్ళకి. సో చాలా మంది ఏంటంటే సింపుల్ గా ఒకటే వేసుకోవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకోటి పింక్ కలరా? పింక్ కలర్. ఇది సింగిల్ బ్యాంగిల్సే. ఓకే. సో చాలా బాగున్నాయమ్మా. సో మనం ఏంటంటే ఇంకా మన ఇష్టం అండి, చాయిస్ కదా, చిన్న బ్యాంగిలా లేకపోతే పెద్ద బ్యాంగిలా, అండ్ కలర్ కాంబినేషన్ కూడా అది మన ఇష్టం, మనకి శారీకి ఉంటాయి. అవును. ఇంకోటి ఏంటంటే చాలా మంది వేస్ట్ అయిపోయిన గాజులు లేకపోతే ఇప్పుడు ఏంటంటే గాజులు ఎవరు వేసుకోవట్లా, ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. సో అలాంటివి మంచిగా పడేయకుండా మనమే ఇంట్లో కూర్చొని చాలా తక్కువ బడ్జెట్ లో ఈజీగా కదా తొందరగా రెడీ చేసుకోవచ్చు. సో చాలా చక్కగా గాజుల్ని పాడు చేయకుండా అంటే వేస్ట్ చేయకుండా ట్రెండీగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఎలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మా సకులందరికీ చాలా చక్కగా చేసి చూపించారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా సకులు, పాత గాజుల్ని చక్కగా ట్రెండీగా ఎలా తయారు చేసుకోవాలో లక్ష్మి గారు చేసి చూపించారు కదా. మరి ఇది ఇవాళ చూడండి చేయండి. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత మనందరికీ తెలిసిందే. అలాంటి కష్టకాలం ఎవరికన్నా ఏర్పడవచ్చు. ఒకప్పుడు కోటీశ్వరులుగా బతికిన వాళ్ళు నిరుపేదలుగా మారవచ్చు. ఒకప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇతరులపై పెత్తనం చేసిన వారు అధికార దర్పం కోల్పోయి ఇతరులకు విధేయులుగా బతకాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా సన్నద్ధంగా ఉన్నప్పుడే ఎలాంటి స్థితినైనా తట్టుకోగలుగుతాం. అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి అందుకు తగినట్లుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా రాధిక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రాధిక గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ రోజు మరి మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బేబీ కార్న్ పన్నీర్ కర్రీ. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా మరి? పన్నీర్, టమాటో, బేబీ కార్న్, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, లవంగ, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ, ధనియా పౌడర్, కారం, ఆయిల్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. రాధిక గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. ముందుగా ఏం చేయాలి చెప్పండి? స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను బాండి పెట్టేద్దాం. ఓకే, వేస్తున్నారు. ఫస్ట్ కొంచెం ఆయిల్, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ లవంగా కొన్ని, తర్వాత దాల్చిన చెక్క 4, ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం గోలాక టమాటో, తర్వాత ఆనియన్ వేసిస్తారా? కొంచెం మగ్గాక పన్నీర్ వేయాలి. ఇట్లా కొంచెం అయ్యాక పన్నీర్ని ఫ్రై చేయడం, బాయిల్ చేయడం అలాంటి ఏం చేయలేదు కదా. ఇందులోనే ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. కొంచెం వాటర్ పోయకుండా కొద్దిసేపు ఇలా అనాలి. ఓకే,
బేబీ కార్న్ వేయాలి. ఓకే, కట్ చేసింది కదా, అది కూడా బాయిల్ చేయలేదు కదా? బాయిల్ చేయలేదు. దాంట్లోనే ఇప్పుడు బేబీ కార్న్ వేసి కొన్ని వాటర్ పోయాలి. ఓకే, వాటర్ ఏమంటారా? కొన్ని వాటర్ పోయండి. ఓకే ఓకే సార్. సో సాల్ట్ ఇప్పుడు వేసే అవసరం లేదా? కొద్దిసేపు అయినా తీసి ఓకే, ఇంకా సేపు ఉడికించుకోవాలి. బేబీ కార్న్ ఉడకాలి కదా కాసేపు. సో ఇప్పుడు ఎంత టైం పడుతుందంటారు? మళ్ళీ ఇది కూడా 5 minutes పడుతుంది. మనకి ఇంకా మగ్గడానికి ఒక 3-4 minutes పడుతుంది కాబట్టి ఎలాగో వెయిట్ చేద్దాం. ఓకే రాధిక గారు 5 minutes అయిపోయింది కదా, చూడండి ఒకసారి. ఓకే, మగ్గాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమే, ఎందుకంటే లవంగా దాల్చిన చెక్క వేసాం కదా, అందుకోసం కొంచెం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు సరిపడా, ఉప్పు, అన్ని వేసాక కలపాలి. సో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పసుపు ఉప్పు వేసాం కదా, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు కూడా కారం కొంచెమే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అవి లవంగా దాల్చిన చెక్క వేసాం కదా, మసాలాలు వేసాం, అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ, ఇంత చాలు. మన కారం ఉప్పు అన్ని బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ పెంచి కలుపుకుంటూ కలిసిపోతుంది. కొద్దిసేపు మగ్గాక ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో మూత పెట్టి మళ్ళీ మగ్గించాలా లేకపోతే? 1 second అంతే, ఇట్లా కలుపుతుండాలా? సో మనం ఇలాగే మూత పెట్టకున్నా కూడా ఆ సేపు మగ్గిస్తే కొద్దిసేపు మనకు ఉప్పు కారాన్ని బాగా పట్టేస్తుంది. సరే, వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతే అంత కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ తగ్గాలన్నమాట, కొంచెం కాసేపు మగ్గాలి. కాసేపు కొంచెం ధనియా పౌడర్, ఓకే చాలు, వేసి కలిపేసి బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, ధనియా పౌడర్ కూడా వేసేసాం కాబట్టి ఇది బాగా కలిపేసుకొని తీసుకోవడమైనా ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. డ్రై అయిపోయింది కదా మనకి? డ్రై అయిపోయింది. అందులో ఉన్న గ్రేవీ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. బౌల్ ఇదిగోండి రాధిక గారు, ఇదిగోండి స్పూన్. కలర్ కూడా బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కొద్దిగా కొత్తిమీర. బేబీ కార్న్ పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, రాధిక గారు తయారు చేసిన బేబీ కార్న్ పన్నీర్ కర్రీ. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బేబీ కార్న్ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్, పన్నీర్, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, కారం, ఉప్పు, ధనియా పొడి, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి. బేబీ కార్న్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసి అది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, టొమాటోలు, ఉల్లిపాయలు కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన పన్నీర్ కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు ఉడికిన పన్నీర్ కర్రీలో బేబీ కార్న్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలిపి దగ్గర పడ్డాక ధనియా పౌడర్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బేబీ కార్న్ పన్నీర్ కర్రీ రెడీ. బేబీ కార్న్ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. బేబీ కార్న్ కూడా మెత్తగా ఉడికిపోకుండా చక్కగా క్రిస్పీగా లైట్ గా, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. మరి ఇంత మంచి వంటకాన్ని మీరు మా సఖి ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ.
చూసారు కదా సకులు, రాధిక గారు తయారు చేసిన బేబీకార్న్ పనీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402255654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పరిస్థితులు తారుమారు కావడం అన్నదానికి మహాభారతానికి మించిన ఉదాహరణ మరొకటి లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులను, జరుగుతున్న కుట్రలను అధ్యయనం చేయకపోవడమే కాదు, ఇతరులు వారిస్తున్నా వినకుండా మొండిగా ధర్మరాజు జూదం ఆడాడు. అధికారాన్ని, సంపదలను, చివరికి తన భార్యను, తమ్ములను కూడా జూదంలో పణంగా పెట్టాడు. అలా విచక్షణ కోల్పోయి వ్యవహరించడం వల్లే అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. పాండవులు ఈ స్వీయానుభవం వల్ల, తమ పురోహితుడు గౌమ్యుడు చేసిన హితబోధనల వల్ల విరాటుడి కొలువులో తెలివిగా మసులుకున్నారు. ఒకప్పుడు తాము రాజులమని ఎవరికీ తెలియనీయకుండా సేవకులుగా చక్కగా నటిస్తారు. అననుకూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో కూడా పాండవులే తిరిగి మనకి చెబుతారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన వస్త్రాకృతి హిమాయత్ నగర్ లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ అభిలాష గారి దగ్గరకు వచ్చేసిందండి. మరి అభిలాష గారు డిజైన్ చేసిన కలెక్షన్ లోని కొన్ని వెరైటీస్ చూసేద్దాం. నమస్కారం అభిలాష గారు. నమస్తే మోనిక. అభిలాష గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు బాగా నేను చూడటం ఏంటంటే, ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, నాకు అనార్కలి డ్రెస్సెస్ వద్దు, నాకు అంబ్రెల్లా ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్ అన్ని అయిపోయినాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్ అనార్కలీస్ అని వస్తున్నాయి, అండ్ ఫ్లోర్ లెంత్ అనార్కలీస్ వస్తున్నాయి. అది ఎట్లా అంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మనం లెంత్ కావాలంటే కూడా తక్కువ చేసేసుకొని రెగ్యులర్ అనార్కలి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అనార్కలి అనేది చాలా వెరైటీ వస్తుంది. సో ఎవ్రీబడి నీడ్స్ చేంజ్. సో బోర్ అయితే ఒక వర్జన్ ఇది అయిపోయింది, ఆల్రెడీ వేసేసుకున్నాము ఈ పార్టీస్ కి, సో కొత్త టైప్ కావాలి, కొత్త వెరైటీ అని అడిగితే అట్లా కొంచెం ఇప్పుడు ఎట్లా మనం మూవీస్ లో చూస్తున్నాము, సీరియల్స్ లో చూస్తున్నాము, ఆ ట్రాన్స్పరెంట్ అనార్కలీస్ అవి చాలా నడుస్తున్నాయి. సో దాంట్లో ఒక 2 ప్యాటర్న్స్ చూపిస్తా. ఓకేనండి, చూపిస్తారా? ఇది వచ్చి ఫ్లోర్ లెంత్ అనార్కలి అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా మనం కంప్లీట్ టోటల్ షోల్డర్ నుంచి కింద మనకి ఎంత హీల్స్ వేసినా గానీ అంత మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి టిష్యూలో డిజైన్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్ ఉంటుంది, మరి నెట్ లాగా అంత సాఫ్ట్ ఉండదు, బట్ మనకి ఆ గేరా ఫ్లో అనేది బాగా వస్తుంది. ఇది వచ్చేసి పైన మనం ఇక్కడ రాసిల్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ నెక్ వచ్చేస్తుంది ఇట్లా మొత్తం బ్యాండ్ కాలర్. రాసిల్ తీసేసుకొని ఇది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ రెడీగా దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ అన్నా తీసుకోవచ్చు, వర్క్ అన్నా చెప్పచ్చు. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ ప్యాచ్ యాడ్ చేపించేసాం అనమాట. ఇది ప్యాచ్ యాడ్ చేపించేసి దీనికి కొంచెం హైలైటింగ్ వర్క్ అక్కడక్కడ కొంచెం షైనీగా కనిపించడానికి, అండ్ ఈ కాలర్ పార్ట్ వచ్చేసి వర్క్, ఇది వర్క్ చేపించు. సో ఇది ఇట్లా తీసేసుకుని మన స్లీవ్స్ కి కూడా ఇట్లా ఫుల్ గా ప్యాచ్ ఇచ్చేసి మధ్యలో దాని అవుట్ లైన్ లాగా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది. అండ్ కింద ఇది బార్డర్స్ దానికి. ఇప్పుడు మనకి ఎట్లా పైన అయితే పీచ్ అండ్ పింక్ రెడ్ కాంబినేషన్ ఉందో దాన్ని బట్టి ఇట్లా పీచ్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది ఒక బార్డర్, ఇది ఒక బార్డర్, అన్ని సపరేట్ బార్డర్స్. ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఇది ఒకటి ఎక్స్ట్రా కలర్ అనమాట. దాంట్లో సేమ్ అదే రొటీన్ కాకుండా ఒక్కటి ఎక్స్ట్రా కొంచెం పెద్ద బార్డర్ వచ్చేస్తే ప్లెయిన్ బార్డర్, అదొక ఎక్స్ట్రా కలర్ యాడ్ అయిపోతుంది, అండ్ ఆ బ్రైట్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది దాంట్లోనే. ఓకే, సో మరి దీనికి లైనింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ లైనింగ్. ఇది క్రేప్, ఇక్కడ క్రేప్ బార్డర్స్ కి మాత్రం ఫినిషింగ్ బార్డర్ లాగా ఎక్స్ట్రా పింక్ ఇచ్చేసినాం. ఎట్లా అంటే కొంచెం నడిచినప్పుడు చేసినప్పుడు కొంచెం మనకి ఆ కలర్ అన్నది కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చేసింది సేమ్ మనకి ఫ్రంట్ ఎట్లా ఉందో అట్లా, అండ్ బ్యాక్ ఓపెన్ వచ్చేసినాము. ఇది మొత్తం ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇట్లానే ఉంటాయి. ఓకే, దీనికి దుపట్టా ఉందా? దుపట్టా లేదు, ఇది కాలర్ నెక్ అండ్ ఫుల్ స్లీవ్స్ మొత్తం. సో అక్కడ మనకి దుపట్టా వేస్తే ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఆల్రెడీ హెవీగా ఫ్రంట్ ప్యాచ్ వచ్చేసింది, స్లీవ్స్ కవర్ అయిపోతుంది దుపట్టాతో. సో దుపట్టా లేదు, కావాలంటే ఇట్లా సైడ్ నుంచి వేసుకోవచ్చు ఏదైనా కలర్ లో. మన ఇలా ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒకటి చెక్ చేసుకుని. దీనికి దుపట్టా లేదన్నారు కదా, దీనికి బాటమ్ ఏమి ఇచ్చారు? బాటమ్ మనం ఏదైనా ఒకటి ఇదే బ్లాక్ అన్నా తీసుకోవచ్చు, లెగ్గింగ్ వేసేసుకోవచ్చు, లేదా కొన్ని క్రీమ్ కలర్ క్రేప్ వచ్చేస్తుంది, క్రేప్ తో మనం చుడీదార్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ ఫ్లోర్ లెంత్ వరకు అన్నారు కాబట్టి మనకి బాటమ్ కనిపించదు. ఆల్మోస్ట్ లైక్ మనకి కింద టచ్ అవుతుంటది అనుకోండి, అంత కిందికి ఉంటది. సో మనకి అనార్కలి స్టైల్లో ఏ కలర్ అయినా లెగ్గింగ్ అందరూ ఉంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు, రెడ్ వేసుకోవచ్చు, మనం బ్లూ తీసుకోవచ్చు, సో మెనీ కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు. సో దీన్ని డిజైన్ చేసుకోవాలంటే ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? మనకి అరౌండ్ మేబీ 10,000 10 to 12,000 వరకు అయిపోతుంది. ప్యాటర్న్ ని బట్టి కొంచెం వేరీ అవుతుంటది. సో
ఓకే, సో 10,000 to 12,000 రూపీస్ రేంజ్ లోనే మనం తీసుకోవచ్చు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరొక వెరైటీ ఏదైనా చూపిస్తారు? ఇది వచ్చేసి మనకి నెట్ లో ఉందన్నమాట. ఇంతకు ముందు ఏమో మనకి కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది, ఇది మొత్తం నెట్. ఇది ట్రాన్స్పరెంట్ అనార్కలి అన్నమాట. సో ఇది వచ్చేసి దీనికి లైనింగ్ ఉండదు. ఇది పైన వచ్చేసి మనం ఇది డిఫరెంట్ బట్ట, ఇది డిఫరెంట్ బట్ట, రెండు 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. దాన్ని తీసేసుకొని మనం బాడీ ఈ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసుకొని మిగతాది మాత్రం దీంతో ఈ కలీస్ దీంతో చేసుకుంటాం. అంటే ఇది కూడా నెట్, ఇది కూడా నెట్, కాకపోతే కలర్ నెట్. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ప్లెయిన్ నెట్ వచ్చేసింది, ఇది వచ్చేసి నెట్ పైన ఆల్రెడీ డిజైన్ వచ్చింటది. ఈ డిజైన్ ఉంది. సో మనం ఎట్లా తీసుకోవచ్చు, వర్క్ కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది దీనికి మ్యాచ్ అయ్యేలాగా కాంట్రాస్ట్ తీసుకోకుండా సెల్ఫ్ లోనే తీసుకొని కొంచెం కలర్ యాడ్ అయ్యేలాగా తీసేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది నెట్ పైన మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసింది, వర్క్ వచ్చేసింది. ఈ పైన మనకి నెట్ వచ్చి మళ్ళీ లోపల సీక్వెన్స్ లైనింగ్. ఓన్లీ నెట్ వేసి మళ్ళీ మనం కాటన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ వేస్తే మనకి సేమ్ ఇది రాదు. ఇక్కడ చూడండి డిఫరెన్స్, మనకి ఇక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ వచ్చేసరికి కొంచెం షైనీ యాడ్, షైనింగ్ వచ్చింది కాబట్టి పార్టీస్ కి ఉంటే బాగుంటది. సో లోపల వచ్చేసి సీక్వెన్స్ లైనింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక ప్యాటర్న్, పైన ఇది కూడా ఇట్లా బోట్ నెక్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా బార్డర్ ఇచ్చింది. బార్డర్ సో కొంచెం డల్ అయిపోకుండా అట్లా కొంచెం యాడ్ ఆన్ అనమాట. ఇది ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి కింద ఆల్రెడీ రెడీ బార్డర్ వచ్చేసి ఇట్లా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు నెట్ కి బార్డర్ వచ్చేస్తుంది. సో అట్లాంటిది ఒకటి తీసేసుకొని ఆర్ లైక్ లేసెస్ కావాలి, ప్లెయిన్ నెట్ అయినా సరే తీసుకొని దానికి బార్డర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని జస్ట్ యాడ్ ఆన్ లాగా ఒక లేస్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ లైనింగ్ లేకుండా కొంచెం మిగతా హాఫ్ లైనింగ్ తోని అండ్ బ్యాక్ ఓపెన్ సేమ్ ఫ్రంట్ ఎట్లా ఇచ్చినాము ఇదంతా గూట పట్టి మొత్తం ఆల్ రౌండ్ సేమ్ థింగ్. చాలా బ్యూటిఫుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. అదే ఒక ట్రెండీ లుక్ వచ్చి, ట్రెండీ లుక్. అండ్ ఈ కలర్ కూడా గర్లిష్ కలర్, చాలా చాలా పీచెస్ పింక్. ఇట్స్ లైక్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ప్రతి దానికి కాంట్రాస్ట్ తీసుకోకుండా కొన్నిట్లో సెల్ఫ్ లోనే బాగా కనిపిస్తాయి కొన్ని కలర్స్. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ బ్రైట్ అండ్ లైట్ కలర్. సో వేరేది ఇచ్చేసరికి ఇంకా గాడీ అయిపోతుంది. దాని కాకుండా కొంచెం మనం కలర్ చూస్ చేసుకునేటప్పుడే దానికి కాంట్రాస్ట్ బాగుంటుందా లేదా సెల్ఫ్ లోనే బాగుంటుందా అన్నది చూసుకొని తీసుకుంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ బెస్ట్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇంకే ఇన్నర్ ఏం ఇచ్చారండి? ఇన్నర్ వచ్చేసి మనం ఏదైతే సీక్వెన్స్ లోపల నెట్ దగ్గర యాడ్ చేసినామో అది ప్యాంట్ లాగా వచ్చేస్తుంది. ఇది సీక్వెన్స్ ప్యాంట్ మెటీరియల్ తోటి ప్యాంట్. ఓకే, ఇప్పటివరకు టాప్స్ బ్లౌజెస్ సీక్వెన్స్ మెటీరియల్ తో ప్యాంట్ కూడా తయారు చేస్తారు. ఇది కూడా ఎట్లా అంటే ఇట్స్ లైక్ లెగ్గింగ్ కాదు, లెగ్గింగ్ కి ప్యాంట్, లూజ్ ప్యాంట్ కి లెగ్గింగ్ కి మధ్యలో కంఫర్టబుల్ ప్యాంట్ అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు లైక్ కింద కొంచెం నారో అయిపోతుంది, కొంచెం నారో అవుతుంది, మరి లెగ్గింగ్ అంత దగ్గరికి రాదు, పైన కంఫర్టబుల్ గా ఉంటుంది. సో దట్ మనకి కొంచెం ఇరిటేషన్ కాకుండా, లైక్ ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం లుక్ కూడా ఆలోచించాలి. లోపల ఎంత ఫిట్టింగ్ ఉంటే మనకి చూడడానికి అంత ఆక్వర్డ్ అనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం కంఫర్ట్ ఫిట్టింగ్ తీసుకుంటే బెటర్. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ కలర్ ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది కాంప్లెక్షన్? అట్లా ఇప్పుడు నాకు తెలిసి అయితే ఈ ట్రెండ్ ఈ జనరేషన్ కి అట్లా కలర్ వైజ్ ఎవరు చూస్ చేస్తున్నారు. ఎట్లా అంటే నచ్చిందా, ఇట్ లుక్స్ గుడ్ లైక్. ఇప్పుడు ఉన్న ఈ బ్రైట్ నియాన్ కలర్స్ అయితే ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇది కొంచెం వెస్టర్న్ స్టైల్ లో ఉంది కదా, ఇది ఎలాంటి అకేషన్స్ కి వేసుకుంటే బాగుంటుంది? జనరలీ రిసెప్షన్స్ కి వేసుకోవచ్చు, ఎంగేజ్మెంట్స్ కి వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు సమ్వేర్ బిట్వీన్ 15 to 18 or 19 వరకు కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి అంత ఇది ట్రెడిషనల్ పూజలకి కాకుండా కొంచెం మనకి ఫంక్షన్స్ ఫేవర్స్ అలాంటివి బాగుంటాయి. ఓకే, సో మరి ఇది ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది మనకి ఆల్మోస్ట్ బిలో 10 వచ్చేస్తుంది, బిలో 10. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. లైక్ లెహంగాస్ చూస్తూ ఉంటాం, అలాగే ఇప్పుడు ఫ్రాక్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇదైతే మాత్రం ఈ మోడల్ అనేది ట్రాన్స్పరెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని. ఇంత మంచి డిజైన్స్ మా సకులు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాలం కలిసి రానప్పుడు పాండవులంతటి వారే విరాటుడి కొలువులో సేవకులుగా అణకువగా ఉంటూ అవమానాలను అవహేళనను భరించారు. పరిస్థితులు తారుమారి పెట్టే చేయి అడిగే చేయిగా మారినప్పుడు మనదైన స్వతంత్ర జీవితాన్ని పోగొట్టుకుని ఒకరి కింద పనిచేయాల్సి వచ్చినప్పుడు ఉద్రేకాలకు లోను కావడం కాకుండా ఆలోచనకు సర్దుకుపోవడానికే ప్రాధాన్యతనివ్వాలి. భవిష్యత్తుపై ఆశతో మన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకునేందుకు ప్రయత్నించాలి. ఇక నేనేం చేయలేని నీరసించి ఇతరులని నిందిస్తూ ఉండిపోకూడదు. కాలం మనల్ని ఎన్నో పరీక్షలకి గురి చేస్తుంది. వాటికి తట్టుకొని నిలబడగలగడమే మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం, జీవన సారం. చీకటి ఎల్లకాలమూ ఉండిపోదని, వెలుతురు మళ్లీ రాకమానదనే ఆశే మనిషిని నడిపే చోదక శక్తి. మీరే అంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదా. మా చిరునామా సఖీ
ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.